తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఒక్కటే. కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తప్పిస్తే ఆమె ప్లేస్లోకి ఎవరొస్తారు? సురేఖపై చర్యలు తప్పవనే ప్రచారం నేపథ్యంలో కొత్త మంత్రి పదవి కోసం పలువురు నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా బీసీ సామాజిక సమీకరణాలు, జిల్లా ప్రాతినిధ్యం, రాజకీయ సమతూకం ఈ మూడు అంశాల చుట్టూనే కాంగ్రెస్లో లెక్కలు సాగుతున్నాయనేది టాక్ వినిపిస్తుంది. మరి కొండా సురేఖ ప్లేస్లోకి రేస్లో ఉన్నది ఎవరు? ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్, ఎవరికి మంత్రి పదవి ఇస్తే పార్టీలో కొత్త సమస్యలు వస్తాయి? డీటెయిల్ స్టోరీ చూద్దాం. అసలు ఈ చర్చకు కారణం కొండా సురేఖ కుటుంబం నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలే. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపాయి. దీనిపై వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం సుష్మితకు ఆదేశించింది. అయితే తన కుమార్తె వ్యక్తిగత వ్యాఖ్యలకు తనను బాధ్యురాల్ని చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సురేఖ పార్టీ క్రమశిక్షణ సంఘానికి లేఖ రాశారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ వ్యవహారాన్ని పార్టీ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంతటితో విషయం ఆగలేదు. హైదరాబాద్లో అందుబాటులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై సురేఖ వ్యవహార శైలిపై చర్చించినట్లు సమాచారం. గతంలో కూడా ఆమె వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందులు తెచ్చాయని కొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే సీఎల్పీ లేదా పీసీసీ వేదికగా మాట్లాడాలని, బహిరంగ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలిగించకూడదని సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా సీఎంపై బహిరంగంగా విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. అందుకే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఇక అసలు పాయింట్ ఏంటంటే, సురేఖను తప్పిస్తే ఆ బెర్త్ ఎవరికి? సురేఖ బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కావడంతో ఆమె స్థానంలో కూడా బీసీ నేతకే అవకాశం ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్లో ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ లెక్కలో మొదట వినిపిస్తున్న పేరు ఆది శ్రీనివాస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆది శ్రీనివాస్కు అవకాశం వస్తే బీసీ కోటాలో మంత్రి పదవి దక్కుతుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద మైనస్ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటికే పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబు మంత్రులుగా ఉన్నారు. అంటే ఆది శ్రీనివాస్ను తీసుకుంటే ఒకే ఉమ్మడి జిల్లాకు 4 మంత్రి పదవులు వచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే రంగారెడ్డి, నిజామాబాద్ వంటి జిల్లాలకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ నిర్ణయం జిల్లా సమీకరణాలపై ప్రశ్నలు లేపే అవకాశం ఉందని విశ్లేషణ జరుగుతుంది. ఇదే సమయంలో మరో పేరు బలంగా వినిపిస్తుంది. బసవరాజు సారయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సారయ్యకు అవకాశం ఇస్తే అనేక లెక్కలు ఒకేసారి సెట్ అవుతాయనే చర్చ ఉంది. ఒకవైపు కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకే అవకాశం ఇచ్చినట్లవుతుంది. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇచ్చినట్లు అవుతుంది. ముఖ్యంగా బీసీలోని రజక సామాజిక వర్గానికి క్యాబినెట్లో ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందనే వాదన కూడా ఉంది. గతంలో బసవరాజు సారయ్య మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అయితే ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం నవంబర్లో ముగియనుండడంతో మంత్రి పదవి దక్కితే ఆ తర్వాత 6 నెలల్లోపు ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన రాజ్యాంగపరమైన పరిస్థితి ఉంటుంది. ఈ లెక్క కూడా నిర్ణయంలో కీలకంగా మారొచ్చు. ఇక మరో జిల్లాలో కూడా మంత్రి పదవి కోసం పోటీ ఆసక్తికరంగా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇదే జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారనే ప్రచారం ఉంది. పార్టీ అధిష్టానం గతంలో ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేస్తున్నారనే టాక్ ఉంది. అదే టైంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తుంది. కానీ ఇక్కడే కాంగ్రెస్కు అసలు చిక్కుంది. ఐలయ్యకు మంత్రి పదవి ఇస్తే రాజగోపాల్ రెడ్డికి అవకాశం దాదాపు కష్టమవుతుంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం పార్టీలో కొత్త రాజకీయ ఇబ్బందులకు దారి తీస్తుందా అనే చర్చ జరుగుతుంది. అందుకే ఐలయ్య పేరును పరిగణలోకి తీసుకున్న రాజకీయ సమీకరణాల కారణంగా చివరి నిమిషంలో ఆయనను పక్కన పెట్టే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా బీసీ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ జిల్లాలలో వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ఇప్పటికే క్యాబినెట్లో ఉన్నారు. తాజాగా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేరు కూడా వినిపిస్తుంది. శంకర్ రజక సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత.
ఆయనకు మంత్రి పదవి ఇస్తే అణగారిన బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందనే లెక్క కూడా కాంగ్రెస్ ముందుకు తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్న లెక్క చాలా సింపుల్గా కనిపించినా నిర్ణయం మాత్రం అంత ఈజీ కాదు. ఆది శ్రీనివాస్కు ఇస్తే కరీంనగర్కు 4 మంత్రి పదవులు, బసవరాజు సారయ్యకు ఇస్తే వరంగల్కు ప్రాతినిధ్యం, రజక సామాజిక సమీకరణం 2 సెట్ అవుతాయి. వీర్ల ఐలయ్యకు ఇస్తే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి చెందే అవకాశం, వీర్లపల్లి శంకర్కు ఇస్తే బీసీ రజక కార్డ్ బలపడుతుంది. అందుకే సురేఖ ప్లేస్లో ఎవరు కూర్చుంటారన్నది కేవలం ఒక మంత్రి ఎంపిక కాదు. ఇదే సమయంలో మరో పేరు బలంగా వినిపిస్తుంది, బసవరాజు సారయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సారయ్యకు అవకాశం ఇస్తే అనేక లెక్కలు ఒకేసారి సెట్ అవుతాయనే చర్చ ఉంది. ఒకవైపు కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకే అవకాశం ఇచ్చినట్లవుతుంది. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇచ్చినట్లవుతుంది. ముఖ్యంగా బీసీలోని రజక సామాజిక వర్గానికి క్యాబినెట్లో ప్రాతినిధ్యం కల్పించినట్లవుతుందనే వాదన కూడా ఉంది. గతంలో బసవరాజు సారయ్య మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అయితే ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం నవంబర్లో ముగియనుండడంతో మంత్రి పదవి దక్కితే ఆ తర్వాత 6 నెలల్లోపు ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన రాజ్యాంగపరమైన పరిస్థితి ఉంటుంది. ఈ లెక్క కూడా నిర్ణయంలో కీలకంగా మారొచ్చు. ఇక మరో జిల్లాలో కూడా మంత్రి పదవి కోసం పోటీ ఆసక్తికరంగా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇదే జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారనే ప్రచారం ఉంది. పార్టీ అధిష్టానం గతంలో ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేస్తున్నారనే టాక్ ఉంది. అదే టైంలో ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య యాదవ్ పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తుంది. కానీ ఇక్కడే కాంగ్రెస్కు అసలు చిక్కుంది. ఐలయ్యకు మంత్రి పదవి ఇస్తే రాజగోపాల్ రెడ్డికి అవకాశం దాదాపు కష్టమవుతుంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం పార్టీలో కొత్త రాజకీయ ఇబ్బందులకు దారి తీస్తుందా అనే చర్చ జరుగుతుంది. అందుకే ఐలయ్య పేరును పరిగణలోకి తీసుకున్న రాజకీయ సమీకరణాల కారణంగా చివరి నిమిషంలో ఆయనను పక్కన పెట్టే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా బీసీ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ జిల్లాలలో వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు ఇప్పటికే క్యాబినెట్లో ఉన్నారు. తాజాగా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేరు కూడా వినిపిస్తుంది. శంకర్ రజక సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత. ఆయనకు మంత్రి పదవి ఇస్తే అణగారిన బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందనే లెక్క కూడా కాంగ్రెస్ ముందుకు తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్న లెక్క చాలా సింపుల్గా కనిపించినా నిర్ణయం మాత్రం అంత ఈజీ కాదు. ఆది శ్రీనివాస్కు ఇస్తే కరీంనగర్కు 4 మంత్రి పదవులు, బసవరాజు సారయ్యకు ఇస్తే వరంగల్కు ప్రాతినిధ్యం, రజక సామాజిక సమీకరణం 2 సెట్ అవుతాయి. వీర్ల ఐలయ్యకు ఇస్తే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి చెందే అవకాశం, వీర్లపల్లి శంకర్కు ఇస్తే బీసీ రజక కార్డ్ బలపడుతుంది. అందుకే సురేఖ ప్లేస్లో ఎవరు కూర్చుంటారన్నది కేవలం ఒక మంత్రి ఎంపిక కాదు. కాంగ్రెస్ జిల్లా వారీగా, సామాజిక వర్గాల వారీగా నేతల మధ్య ఉన్న రాజకీయ సమీకరణాలన్నిటినీ ప్రభావితం చేసే నిర్ణయం. ఇప్పుడు అసలు ప్రశ్న, కాంగ్రెస్ అధిష్టానం బీసీ కోటాను చూస్తుందా, జిల్లా బ్యాలెన్స్ను చూస్తుందా, లేక పార్టీ లోపల అసంతృప్తిని కంట్రోల్ చేసే వ్యక్తిని ఎంచుకుంటుందా? సురేఖపై తుది నిర్ణయం ఏంటి? ఆమె స్థానంలో ఎవరికి అవకాశం వస్తుంది అనేది అధికారికంగా స్పష్టమయ్యే వరకు ఈ పేర్లపై చర్చ కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఒక మంత్రి పదవి ఖాళీ అవుతుందనే ప్రచారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఎన్నో రాజకీయ లెక్కలను కదిలిస్తుంది. మరి చివరికి ఆ కుర్చీ ఎవరిది అవుతుంది? ఆది శ్రీనివాస్దా, బసవరాజు సారయ్యదా, వీర్లపల్లి శంకర్దా, లేక ఊహెచ్చిన మరో పేరా? ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్.